హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యూట్యూబ్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా సరే మీకు ఒక్క వీడియో కూడా దొరకదు. ఈ టాపిక్ ఏంటి అని అంటే డైకిన్ ఏసీస్ అనమాట. డైకిన్ 2026 ఏసీ మోడల్స్ కనుక మీరు పర్చేస్ చేయాలని చూస్తే మీరు ఆన్లైన్లో చెక్ చేసినా లేదా ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి చెక్ చేసినా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అయితే అయిపోతున్నారు. సో కన్ఫ్యూజ్ అయ్యి నాకు డిఎం అయితే చేస్తూ ఉన్నారు. వీటిలో మోడల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి FTKM అని, JTKJ అని, ATKM అని, FTH అని, FTQ అని ఇట్లా రకరకాల మోడల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చాలామంది కన్ఫ్యూజ్ అయితే అయిపోయి నాకు అక్కడి నుంచి డిఎం అయితే చేస్తూ ఉన్నారనమాట. సో అందుకే ఈ రోజు వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే నేను ఈ మోడల్స్ గురించి అయితే మీకు ఇవ్వబోతున్నాను. అసలు ఎవరు ఏది తీసుకోవాలనేది ఫుల్ క్లారిటీ అయితే మీకు వస్తుంది ఈ వీడియో చూడడం వల్ల. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా మీ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. మీరు ఒకవేళ రాంగ్ ఏసీ తీసుకున్నారంటే మాత్రం పవర్ బిల్ అనేది మీరు ఎక్కువ అయితే పే చేయాల్సి ఉంటుంది. వితౌట్ డిలే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఒకవేళ ఈ ఏసీస్ పర్చేస్ చేయాలంటే మాత్రం వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలంటే పక్కన వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ మోడల్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి ప్రీమియం మోడల్ అనమాట. JTKJ అనే ఒక సిరీస్ అయితే ఉంటుంది డైకిన్లో. ఇది వచ్చేటప్పటికి ఒక టెక్ జైంట్ మోడల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే అల్ట్రా ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో, నాకు మనీ అనేది ఇంపార్టెంట్ కాదు, నాకు ఒక మంచి ఏసీ కావాలి అని అనుకుంటారో, సో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి, అంటే సింపుల్గా చెప్పాలంటే లగ్జరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి ఒక లగ్జరీ ఏసీగా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో కీ టెక్ ఫీచర్స్ ఏంటి అని అంటే మనకి వీళ్ళ పేటెంట్తో వచ్చేటువంటి స్ట్రీమ్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి దీంట్లో అయితే ఉంటుందన్నమాట. జనరల్గా దీంట్లో అన్నిట్లో కూడా మనకి ఫిల్టర్ ఇస్తారు కదా, ఇది మామూలు ఫిల్టర్ అయితే కాదు. ఏదైతే ఎయిర్లో ఉండేటువంటి వైరస్ కానీ మోల్డ్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని ఇది చంపేస్తూ ఉంటుందన్నమాట. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే దీంట్లో యూజ్ చేస్తారు. సో ఇది మీకు ప్రైస్ అనేది కొంచెం ప్రీమియం లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే మనకి అన్ని ఫీచర్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి. అంతేకాదు దీంట్లో ఇంటెలిజెన్స్ ఫీచర్ అయితే ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఏం చేస్తూ ఉంటుందంటే 3D ఎయిర్ ఫ్లో అయితే ఇస్తుంది. 3D ఎయిర్ ఫ్లో మనకి చాలా వాటిల్లో ఉంటుంది, బట్ దీంట్లో స్పెషల్ ఏంటి అని అంటే ఒకవేళ రూమ్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో అది సెన్సార్ ద్వారా అయితే గ్రహిస్తుంది అనమాట. సో ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టుగా దీన్ని ఎయిర్ ఫ్లో అనేది డెలివరీ చేస్తూ ఉంటుంది. అంతేకాదు మీరు రూమ్లో ఏ కార్నర్లో ఉన్నారు అనేది అది సెన్సార్ ద్వారా డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మీ దగ్గరికి ఎయిర్ ఫ్లో అయితే డెలివరీ చేస్తూ ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ మిడిల్లో ఉంటే అది సైడ్కి డెలివరీ చేయడము అట్లా ఉండదన్నమాట. మీరు ఒకవేళ సైడ్కి వెళ్ళారనుకోండి, రూమ్ నుంచి సైడ్కే అది ఎయిర్ ఫ్లో అనేది డెలివరీ చేస్తుంది. మీరు ఒకవేళ మిడిల్లోకి వచ్చారనుకోండి, మిడిల్లోకే ఎయిర్ ఫ్లో అనేది డెలివరీ చేస్తుంది. మీరు ఒకవేళ 5 మంది ఉన్నారనుకోండి, 5 మందికి తగ్గట్టుగా కూలింగ్ కెపాసిటీ డెలివరీ చేస్తుంది. ఒకవేళ ఒక్కరే ఉన్నారనుకోండి, ఒక్కరికి తగ్గట్టుగా కూలింగ్ కెపాసిటీ అనేది డెలివరీ చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇది సెన్సార్తో డిటెక్ట్ చేసి ఈ పని అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనుషులు ఎవరు లేరనుకోండి, అంటే ఒక్కరే ఉన్నారనుకోండి, ఎక్కువ మోడ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకి పవర్ బిల్ తక్కువ వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి ఒక ప్రీమియం అల్ట్రా లగ్జరీ ప్రోడక్ట్ అనమాట ఈ మోడల్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి FTKM, ATKM అయితే ఉంటాయి. సో ఈ రెండు కూడా చెప్పాలంటే ఒకటే మోడల్స్, కానీ చాలా మంది సింపుల్గా ఒకే మోడల్ అయితే చెప్పేస్తూ ఉంటారు ఇలాగే. కానీ ఈ రెండింటికి ఒక చిన్న తేడా అయితే ఉంది, అది కూడా ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. FTKM ఏదైతే ఉందో ఇది డైకిన్ యొక్క ఫ్లాగ్షిప్ మోడల్గా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. 5 స్టార్ ఇన్వర్టర్ మోడల్ ఇది. పవర్ చిల్ ఆప్షన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఎవరికైతే ఫాస్ట్గా కూలింగ్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ATKM ఉందో ఇది వచ్చేటప్పటికి రిటైల్ మార్కెట్ కోసం తీసుకొచ్చారనమాట. అంటే ఆఫ్లైన్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ మోడల్గా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు. ATKM అనేది మీరు చూస్తే కొంచెం డబ్బులు ఎక్కువనే పెట్టుకోగలను అనుకుంటే మీకు ATKM మోడల్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ రిలయన్స్ కానీ, క్రోమా కానీ, ఈ విజయ్ సేల్స్ కానీ ఇట్లా అన్నిట్లో కూడా మీకు ఇదే ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆన్లైన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ, బట్ రిటైల్ స్టోర్ కోసం తీసుకొచ్చినటువంటి మోడల్ ఒక చిన్న చేంజ్తో మనకి దీన్ని అయితే తీసుకొచ్చారు. ఇక ఈ రెండు మోడల్స్ని మనం కంపారిజన్ చేయాలంటే మాత్రం రెండిట్లో కూడా మనకి డ్యూ క్లీన్ టెక్నాలజీని అయితే రెండిట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లోపల ఏదైతే డస్ట్ ఉంటుందో ఇది వాటర్తో సెల్ఫ్గా అయితే క్లీన్ చేసుకుంటుంది అనమాట. సో ఆ టెక్నాలజీ అయితే ఈ రెండిట్లో కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి FTH అనమాట. సో ఇదేంటంటే వెదర్ కండిషన్కి తగ్గట్టు ఇది రియాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే, సో ఇప్పుడు మనము సమ్మర్ వస్తుంది కదా, సో సమ్మర్కి తగ్గట్టు జనరల్గా మనం ఏసీస్ వాడుతూ ఉంటాం. కానీ మనకి ఏదైతే వింటర్ వస్తుందో, వింటర్ వచ్చినప్పుడు హీట్ కావాలన్నమాట. ఆ హీట్ కోసం కూడా ఇది పనికి వస్తుంది అనమాట. అంటే 2-in-1గా మనం అలా అయినా వాడుకోవచ్చు, ఇలా అయినా వాడుకోవచ్చు. సో దానికోసం తీసుకొచ్చినటువంటి మోడల్ అనమాట ఇది. సింపుల్గా చెప్పాలంటే దీని కాస్ట్ ఏదైతే ఉందో ఇది నార్మల్ ఏసీతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే దీంట్లో ఇన్బుల్ట్ హీటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది ఈ మోడల్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి FTQ మోడల్. ఈ FTQ మోడల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఒక ఎంట్రీ లెవెల్ మోడల్ అనమాట. సో బడ్జెట్ సెగ్మెంట్లో నాకు డైకిన్ ఎక్స్పీరియన్స్ కావాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో
సో అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి మోడల్. చెప్పాలంటే ఇది మనకి 2 స్టార్ 3 స్టార్ రేటింగ్లో అయితే దొరుకుతూ ఉంటుందన్నమాట. మీడియం సైజెస్ రూమ్స్ ఉంటాయి కదా, మరి చిన్న రూమ్స్ అంటే 100 స్క్వేర్ ఫీట్ కంటే లోపల ఉండేటువంటి రూమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం తీసుకొచ్చేటువంటి ఏసీగా మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే దీంట్లో ఏదైతే కంప్రెషర్ ఉందో ఈ కంప్రెషర్ అనేది మనకి ఇన్వర్టర్ మోడల్తో రాదనమాట. సో ఇన్వర్టర్ మోడల్తో రాకపోవడం వల్ల కంప్రెషర్ అనేది మనకి నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల మనకి పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎవరైతే ఒక 1-2 అవర్స్ యూస్ చేస్తూ ఉంటారో సో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి మోడల్గా మనం సింపుల్గా అయితే చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది కానీ నాకు డైకిన్ ఎక్స్పీరియన్స్ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చేటువంటి మోడల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక ఎంట్రీ లెవెల్ మార్కెట్ మోడల్ అనమాట ఇది. ఇక మనము 2025 డైకిన్ మోడల్స్, 2026 డైకిన్ మోడల్స్ ఈ రెండింటి మధ్య ఒక చిన్న కంపారిజన్ కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి ఈ మోడల్స్లో ఏదైతే కూలింగ్ కెపాసిటీ ఉందో దీన్ని అయితే కొంచెం తగ్గించారనమాట. ఎందుకు తగ్గించారు అంటే నేను అనుకోవడము ఏదైతే BEE నామ్స్ ఉన్నాయో, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ ఉన్నాయో వీటిని మీట్ అవ్వాలంటే వీటికి కొన్ని అవసరం అవుతూ ఉంటాయి అనమాట స్టాండర్డ్స్. వాటిని మీట్ అవ్వాలనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా కొంచెం కెపాసిటీని అయితే తగ్గించాల్సి వస్తుంది. అదేంటి పెంచాలి కదా, తగ్గించేది ఏంటి అంటే ఐసరీ వాల్యూ రావాలి, అప్పుడు మనకి పవర్ బిల్ ఆదా అవ్వాలి కదా. సో పవర్ బిల్ ఆదా అవ్వాలంటే ఆబ్వియస్లీ మనకి ఖచ్చితంగా దాన్ని తగ్గించాలన్నమాట, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అంటే. కానీ మీరు పెంచుకోవాలనుకుంటే మళ్ళీ మీరు దీనికి కావాలంటే పెంచుకోవచ్చు అనమాట వాడేటప్పుడు. సో ఈ BEE నామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ BEE నామ్స్ని మ్యాచ్ చేయడం కోసం తగ్గించినట్లయితే నేను అనుకుంటూ ఉన్నాను. ఇక ఐసరీ వాల్యూ విషయంలోకి వచ్చినప్పటికీ ప్రీవియస్తో కంపేర్ చేస్తే డైకిన్ చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది. సో దట్ మనకి ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా వరకు ఏదైతే పవర్ బిల్ ఉందో ఇది చాలా వరకు తక్కువ అయితే వస్తుందన్నమాట. ఇక ఏదైతే ఈ 2026 లైనప్లో వచ్చేటువంటి మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి PCB కానీ అండ్ కాయిల్ కానీ ఈ ప్రొటెక్షన్ అయితే ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా వరకు పెంచారనమాట. ఒకవేళ మీరు కోస్టల్ ఏరియాలో ఉన్నారనుకోండి వాళ్ళకైతే ఇంకొంచెం ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందని చెప్పాలి. చాలా వరకు కోస్టల్ ఏరియా ఉండే వాళ్ళకి ఏసీస్ అనేవి చాలా త్వరగా అయితే పాడైపోతూ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొంచెం ఎఫిషియన్సీగా దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక అసలు ఎవరు ఏ మోడల్ తీసుకోవాలి అని అంటే మాత్రం సింపుల్గా చెప్తాను చూడండి. మీరు నైట్ టైం అంతా కంప్లీట్గా యూజ్ చేస్తారు, ఇంకా చెప్పాలంటే 10 అవర్స్ కంటే అబో నేను యూజ్ చేస్తాను అనుకుంటే మీకు FTKM కానీ JTKJ కానీ ఈ మోడల్స్ అయితే మీకు మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటాయన్నమాట. మంచి సేవింగ్స్ అయితే ఇస్తాయి ఈ రెండు మోడల్స్ తీసుకోవడం వల్ల. లేదు నేను గెస్ట్ రూమ్ కోసం యూజ్ చేస్తా లేదా ఆఫీస్ కోసం యూజ్ చేస్తా, తక్కువ యూజ్ చేస్తా, 2-3 గంటలే యూజ్ చేస్తాను అనుకుంటే మీకు FTQ మోడల్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే అవుతుంది. ఇది 3 స్టార్తో అయితే వస్తుంది అనమాట. లేదు నేను 5 స్టార్ తీసుకుంటానంటే మాత్రం మీకు అనవసరంగా కొన్ని వేల రూపాయలు ఎక్స్ట్రా అయితే పెట్టాల్సింది. చెప్పాలంటే మీకు 7,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. దీన్ని మళ్ళీ పవర్ బిల్లో మీరు రికవరీ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది అనమాట. అందుకే మీరు అసలు తీసుకోవద్దు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, డస్ట్ అలర్జీ అలాంటివి వస్తూ ఉంటాయి అని అనుకుంటే మాత్రం, అంటే సెన్సిటివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా JTKJ వేరియంట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇది ఒక ప్రీమియం టెక్నాలజీతో వస్తుంది, ప్యూరిఫైయర్తో వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్ ప్యూరిఫై చేస్తుంది అనమాట మీ రూమ్ మొత్తాన్ని. సో వాళ్ళందరూ కూడా ఈ JTKJ వేరియంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే మీరు డైకిన్ ఏసీ కొంటున్నారు అని అంటే మాత్రం ఏ మోడల్ కొంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి దాని బ్యాక్ సైడ్ చూడండి, అది ఏ మోడల్ అనేది మీకు క్లియర్గా అయితే తెలిసిపోతుంది. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియోలో మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఏ మోడల్ దేనికోసం తీసుకొచ్చారని. చాలామంది కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు, ఇంకొంతమంది నన్ను DMలో అడిగారు అనమాట. అందుకే నేను ఈ వీడియో స్పెషల్గా అయితే చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా, సో ఈ సేల్స్లో మంచి మంచి డీల్స్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటాను. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన QR కోడ్ కనిపిస్తుంది, దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మంచి డీల్స్ వస్తే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.